హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్ష, అదేవిధంగా యూజీసీ నెట్కు సంబంధించిన పరీక్షలలో పేపర్ అనేది లీకేజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి వీటిపైన విచారణ జరపడానికి ఇస్రో మాజీ చైర్మన్ అధ్యక్షతన ఒక కమిటీని వేశారు. ఈ కమిటీకి అధ్యక్షుడు కె రాధాకృష్ణన్, సభ్యులు ఇస్రో చైర్మన్ కె రాధాకృష్ణన్, ఇస్రో మాజీ చైర్మన్, సభ్యులుగా రణదీప్ గులేరియా, ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్, బీజే రావు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ, కె రామమూర్తి, మద్రాస్ ఐఐటి గౌరవ ప్రొఫెసర్, పంకజ్ బన్సల్, పీపుల్ స్ట్రాంగ్ సహా స్థాపకుడు, కర్మయోగి భారత్ బోర్డు సభ్యుడు, ఆదిత్య మిత్తల్, ఢిల్లీ ఐఐటి డీన్, గోవింద్ జైస్వాల్, కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి. మొత్తము 6 సభ్యులు, ఒక చైర్మన్తోని ఈ పరీక్ష నిర్వహణ యంత్రాంగంలో సంస్కరణలు తీసుకురావడానికి, అదేవిధంగా డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ను మెరుగుపరచడం కోసం, ఎన్టీఏ నిర్మాణము పని విధానం పైన వీరు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పణకు 2 నెలల గడువు ఇచ్చారు. ఈ లోపలనే దీనికి సంబంధించిన విధి విధానాలు అనేవి వీరు రూపొందిస్తారు. చిరకాల మైత్రిపైన కొత్త చేవ్రాలు. భారత్లో నరేంద్ర మోడీ ప్రధానిగా 3వసారి అధికారం చేపట్టిన తర్వాత తొలి విదేశీ పర్యాటకురాలుగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారతదేశాన్ని సందర్శించారు. భారత్కి బంగ్లాదేశ్కి మధ్య తీస్తా నదీ జలాలపైన ఒక భారీ ప్రాజెక్టును కట్టాలని, అదేవిధంగా వేరువేరు రంగాల్లో 10 ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు. భారత్ బంగ్లాదేశ్ చర్చల్లో అంగీకారం కుదుర్చుకుంటున్నారు. మోదీ ద్రౌపది ముర్ములతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భేటీ అవుతున్నారు. ఈ మెడికల్ వీసాను ప్రారంభిస్తామని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ తెలిపారు. బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిన లక్ష్మీకాంత్ దీక్షిత్ అనే వ్యక్తి మరణించారు 86 సంవత్సరాల వయసులో. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతను వారణాసిలో మణికర్ణ ఘాట్లో ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఆయన పూర్వీకులది మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా. మొదట మోదీ, చివరన శతాబ్ది రాయ్. 18వ లోక్సభలో తొలి సమావేశాలు సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణంతో మొదలవుతాయి. ప్రోటెం స్పీకర్గా ఉన్న భారతీయ జనతా పార్టీ ఎంపీ భర్తృహరి మహతాబ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ కానీ ఆ పేరు ప్రకటిస్తే ఆ తర్వాత ప్యానెల్ స్పీకర్లు ప్రమాణం స్వీకారం చేస్తారు. కేబినెట్ మంత్రుల ప్రమాణం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో మొదలవుతుంది. తొలుత కేబినెట్, ఆ తర్వాత స్వతంత్ర హోదా, సహాయ మంత్రులు, ఆ తర్వాత సహాయ మంత్రులుగా లోక్సభ సభ్యులు ప్రమాణ స్వీకారం పూర్తి చేస్తారు. తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన సభ్యులను అక్షర క్రమంలో పిలుస్తారు. సాధారణ సభ్యులలో అండమాన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ సభ్యుడు బిష్ణు పద్ రే తొలుత ప్రమాణం స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సభ్యుల ప్రమాణం క్రమం అరకు ఎంపీతో మొదలై చిత్తూరుతో పూర్తవుతుంది. తెలంగాణ సభ్యుల ప్రమాణాలు ఆదిలాబాద్తో మొదలై ఖమ్మంతో ముగుస్తాయి. చివరకు పశ్చిమ బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బీర్భూమ్ శతాబ్ది రాయ్తో ఈ క్రతువు అనేది ముగుస్తుంది. ప్రోటెం స్పీకర్ ప్యానెల్లో ఉండేందుకు విపక్షము ససేమేరా అంటుంది. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు అనేవి ప్రారంభం కానున్నాయి. నేర న్యాయ నూతన చట్టాలు వాయిదా వేయండని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. బీహార్లో మరో వంతెన కుప్పకూలింది. వారం రోజుల వ్యవధిలోనే బీహార్లో 2వ వంతెన కుప్పకూలింది. గత కొన్నేళ్లుగా వాడుకలో ఉన్న సివాన్ జిల్లాలోని గండక్ కాల్వ వంతెన శనివారం ఉదయం భారీ శబ్దంతో ఒక్కసారిగా కూలిపోయింది. గాలివాటమే ఇంధనము, నౌకల్లో పొదుపు కోసం వినూత్న ఆలోచనలో, సీవింగ్ పరిజ్ఞానంతో ఉద్గారాలకు కళ్ళెం వేయాలని ఈ 21వ శతాబ్ది అవసరాలకు అనుగుణంగా వినూత్న ఆలోచన చేసి కైట్ సర్ఫింగ్ అనేక సాహస క్రీడల నుంచి స్ఫూర్తి పొంది ఈ టెక్నాలజీని రూపొందించారు. దీంట్లో డిజిటల్ ట్విన్ వింగ్ నౌకకు సంబంధించిన డిజిటల్ నమూనాను రూపొందించారు. 300 మిల్లీ సెకండ్లకోసారి అప్డేట్ని ఇది అందిస్తుంది. ట్రాక్షన్ వింగ్ 1000 చదరపు మీటర్ల వింగ్తో 100 టన్నుల బరువుతో ముందుకు లాగే శక్తి వెలువడుతుంది.
ఫ్లైట్ కంట్రోల్ ప్యాడ్ దీని వింగ్ మార్గనిర్దేశకం ద్వారా నియంత్రణ అందిస్తుంది. ఎకో రూటింగ్ ఇది సముద్ర, ఏరోనాటికల్, వాతావరణ డేటా ఆధారంగా నౌక సకాలంలో గమ్యస్థానం చేరేలా చూడడానికి అత్యంత మెరుగైన మార్గాన్ని సూచించిన ఈ సాఫ్ట్వేర్. వ్యోమగామి భారత సంతతి వ్యోమగామి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోనే ఉంది సునీత విలియమ్స్. తిరుగు ప్రయాణంలో సునీత విలియమ్స్కు తిప్పలు తప్పవని అంటున్నారు. ఈ నెల 5న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు చేరుకున్న సునీత విలియమ్స్ భూమిపై ల్యాండింగ్కు వాయిదా వేశారు. జూన్ 26న వీరు తిరుగు ప్రయాణం కానున్నట్టు నాసా ప్రకటించినప్పటికీ మరోసారి వాయిదా పడింది. గతంలో సునీత విలియమ్స్ 2006లో 2012లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు. 322 రోజుల తర్వాత అంతరిక్షంలో గడిపారు. ఐఎస్ఎస్ ఒకసారి మారథాన్ కూడా చేశారు. భారత పర్యటన సందర్భంగా శనివారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో, అదేవిధంగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్తో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సమావేశమయ్యారు. ఉక్రెయిన్లో 40 లక్షల మంది బడికి దూరమవుతున్నారని, ఈ విధ్వంసానికి ముగింపు పలకాలని, వాళ్ళు మళ్ళీ బడిముఖం చూడలేరని, దీనివల్ల వారు విద్యకు దూరమై భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కోల్పోయి తీవ్రంగా నష్టపోతారని యునిసెఫ్ ఈ సందర్భంగా తెలిపింది. కనిష్క బాంబు దాడి ఘటనపైన దర్యాప్తు కొనసాగుతుంది. 1985 విమాన పేలుడుపైన కెనడా పోలీసులు 329 మంది ప్రయాణికుల మృతికి 39 ఏళ్ల తర్వాత దీనిపైన దర్యాప్తు అనేది ముమ్మరంగా జరుపుతుంది. 1985 జూన్ 23న కెనడా నుంచి లండన్ మీదుగా భారత్కు రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం కనిష్క ఫ్లైట్ 182 లండన్లో దిగడానికి 45 నిమిషాల ముందు బాంబు దాడికి గురై పేలిపోయింది. అందులో 329 మంది మరణించారు. 2025లో 40వ స్మారక చిహ్నాన్ని నిర్మించి ఘనంగా నివాళులర్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. భారత్లో నేపాల్ రాయబారిగా లోక్ దర్శన్ రేగ్మి. భారత్ సహా 8 దేశాలకు నేపాల్ కొత్త రాయబారులను నియమించింది. మాజీ సిఎస్ బ్రిటన్లోని నేపాల్ రాయబారైన లోక్ దర్శన్ రేగ్మిని భారత్కు, చంద్ర ఘిమిర్ను అమెరికాకు, బిజన్ ఫంట్ను బ్రిటన్కు నూతన రాయబారులుగా నియమించింది. ఈ నెల 6న భారత్, అమెరికాతో పాటు మొత్తం 11 దేశాల్లో పనిచేస్తున్న రాయబారులను నేపాల్ వెనక్కు తీసుకొని తాజాగా ఈ నియామకాలనేవి జారీ చేసింది. దక్షిణ కొరియాకు మద్దతుగా అమెరికా అణుయుద్ధవాహక నౌకను ప్రవేశపెడుతుంది. దీనికి థియోడర్ రూజ్వెల్ట్ నౌక బుసాన్కు చేరుకుంది. బుధవారం ఉత్తర కొరియా నేత కిమ్ జోన్ ఉన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సైనిక ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి పర్యాటకానికి అభివృద్ధికి గుర్తింపు తేవాలని నూతన విధాన రూపకల్పనలకు మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ విదేశ పర్యాటకులను ఆకర్షించేలా తమ కార్యాచరణను సిద్ధం చేయడానికి అడ్వెంచర్, రిక్రియేషన్, ఆధ్యాత్మిక, వారసత్వ, సినీ, వెడ్డింగ్, నేచర్ అండ్ వైల్డ్ లైఫ్, హెరిటేజ్ అండ్ కల్చర్ తదితర అంశాల ఆధారంగా మరిన్ని పర్యాటక ప్రాంతాలను గుర్తించాలని, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ప్రకృతి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని, సెలబ్రిటీలతో ప్రచారం కల్పించాలని సూచనలు చేసింది. ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వము శాసనసభకు స్పీకర్గా అయ్యన్న పాత్రుడిని ఎంపిక చేసుకుంది. దూషణలు, వెకిలి చేష్టలకు చోటివద్దని, గత శాసనసభలో నీచ రాజకీయాలు చేశారని, అయ్యన్న పాత్రుడు పోరాట యోధుడని, ఆయన సభను హుందాగా నడిపిస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తెలిపారు. సభాపతిగా అయ్యన్న పాత్రుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవకంగా ఎన్నికయ్యారు. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి శాసనసభలో శనివారం ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. నూతన చట్టాలపైన అధ్యయనం చేయాలి. న్యాయవాదుల శిక్షణ కార్యక్రమంలో జస్టిస్ సుజయ్ పాల్,
సూచించారు. తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ, రాష్ట్ర బార్ కౌన్సిల్ సంయుక్తంగా హైదరాబాద్లో రాజబహదూర్ వెంకటరామిరెడ్డి పోలీస్ అకాడమీలో న్యాయవాదుల కొత్త క్రిమినల్ చట్టాలపైన ఏర్పాటు చేసిన 2 రోజుల శిక్షణా కార్యక్రమాలను శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో జస్టిస్ సుజయ్ పాల్ మాట్లాడుతూ సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, ఎవిడెన్స్ చట్టం స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. యానిమేషన్స్, గేమింగ్, విఎఫ్ఎక్స్ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. పార్కింగ్ సమస్యకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పరిష్కారాన్ని కనిపెట్టవచ్చని, ఒక్క హైదరాబాద్లోనే 14 లక్షల 4 వీలర్స్, 70,000 క్యాబులు, 1 లక్ష ఆటోలు ఉన్నాయని, వీటి పార్కింగ్ కోసం రోడ్ల పక్కన, షాపింగ్ ఏరియాల్లో స్థలాభావం నెలకొంది. కృత్రిమ మేధను ఉపయోగించి వాహనాల రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతాలను గుర్తించి పార్కింగ్ స్లాట్ కింద ముందుగానే బుక్ చేసుకునేలా ప్రత్యేక యాప్లు రూపొందించాలని తెలిపారు. వడ్డీ రహిత రుణ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి అంటూ రాష్ట్రాలను కోరిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 50 ఏళ్ల పాటు కేంద్రం నుంచి వడ్డీ రహిత రుణం పొందేందుకు తీసుకొచ్చిన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 2024-25 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలో చేర్చేందుకు కొన్ని విలువైన సలహాలను కూడా అందించారు. ప్రపంచ చమురు గిరాకీకి భారత్ దిక్సూచిగా మారిందని ఐఈఏ తెలిపింది. అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు దిగుమతిదారు, వినియోగదారు అయిన భారతదేశం ఈ దశాబ్దం 2వ భాగంలో ప్రపంచ చమురు గిరాకీకి చోదకంగా మారుతుంది. అంతర్జాతీయ ఇంధన సంస్థ తెలిపింది. 2023 నుంచి 2030 నాటికి 1.3 మిలియన్ బ్యారెళ్ల రోజువారీ వినియోగం పెరుగుతుందని అంచనా వేసింది. మన దేశ చమురు డిమాండ్లో 2023తో రోజుకు 5.4 మిలియన్ల బ్యారెల్లో నుంచి 2030 నాటికి 6.7 మిలియన్ల బ్యారెళ్లకు పెరుగుతుందని తెలిపారు. హోటళ్లు, పర్యాటక ప్రాంతాలలో డిజి యాత్రను చేపట్టనుంది. విమానాశ్రయాల్లో సులభంగా చెక్-ఇన్ అయ్యేందుకు తీసుకొచ్చిన డిజి యాత్రకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. మన దేశానికి వచ్చే విదేశీ పర్యాటకుల అనుమతులకు ప్రక్రియ కొంచెం క్లిష్టతరంగా ఉంది. పాకిస్తాన్ పర్యాటకులు తమ ప్రయాణ వివరాలతో పాటు బస చేసేందుకు ప్రదేశాలకు సంబంధించిన వివరాలు సమీప పోలీస్ స్టేషన్లో 24 గంటల లోపల తెలియజేయాల్సి ఉంటుంది. కోవిడ్-19 టీకా పేటెంట్లోనూ సహ యజమానిగా ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు చేరనున్నట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఒక ప్రకటనలో తెలిపింది. 2023లో కొత్తగా 480 డీప్ టెక్ అంకురాలు పుట్టుకొచ్చాయని, కృత్రిమ మేధ, రోబోటిక్స్, బ్లాక్ చైన్, బయోటెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ తదితర సాంకేతికతలకు సంబంధించిన అంశాలు ఈ టెక్నాలజీ పరిశ్రమ సమాఖ్యకు నాస్కామ్ నివేదిక వెల్లడించింది. అమరరాజాకు గ్రేట్ ప్లేస్ టు వర్క్ పురస్కారం అనేది దక్కింది. ఉద్యోగులుగా పనిచేయడానికి ఉత్తమ పరిశ్రమగా తమ సంస్థకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం సంతోషంగా ఉందని అమర్ రాజా ఎనర్జీ మొబిలిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హర్షవర్ధన్ గౌరనేని తెలిపారు. ది గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన అధ్యయనంలో తిరుపతి జిల్లా కరకంబాడి సంస్థకు దేశంలోనే పనిచేయడానికి ప్రసిద్ధి చెందిన ఉత్తమ పరిశ్రమ జాబితాలో 68వ ర్యాంకు దక్కింది. ఇక స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. జ్యోతి త్రయము హ్యాట్రిక్ స్వర్ణం అనేది గెలుచుకుంది. ఈ ఏడాది 3వ ప్రపంచ కప్లోనూ పసిడి సొంతం చేసుకున్నారు. జ్యోతి త్రయం, జ్యోతి, ఫర్నీత్, అతిథి. వేదిక మారినా, పరిస్థితులు మారినా కానీ భారత మహిళల కాంపౌండింగ్ జట్టు పసిడి వేట మాత్రము నిరాటంకంగా కొనసాగింది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ, అతిథి స్వామి, పర్నీత్ కౌర్ త్రయం దూసుకెళ్లారు. తాజాగా 3వ అంచె ప్రపంచ కప్లోనూ కాంపౌండ్ మహిళల జట్టు స్వర్ణాన్ని ఈ భారత బృందం సొంతం చేసుకుంది. ఈ ఏడాది జరిగిన 3 ప్రపంచ కప్లోనూ బంగారు పతకాలతో ఈ త్రయం హ్యాట్రిక్ కొట్టింది. ఒలింపిక్స్లో భలే మార్పు చోటు చేసుకుంటుంది. 2028లో తొలి వారంలోనే అథ్లెటిక్స్ను ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్లో అథ్లెటిక్స్ ఎప్పుడు 2వ వారంలో మొదలవుతుంది. అప్పటిదాకా ఒలింపిక్స్ ఆరంభమైనట్లే అనిపించదు. అయితే త్వరలో కథ మారబోతుంది. 2028 లాస్ ఏంజలస్ ఒలింపిక్స్లో తొలి వారంలోనే అథ్లెటిక్స్ పోటీలు మొదలవుతున్నాయి.
ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, లాస్ ఏంజల్స్లో ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ, ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య ఉమ్మడిగా ప్రకటన చేశాయి. మూడోసారి ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వనున్న స్టేడియంగా చరిత్రకెక్కనున్న ఎల్ఏ మెమోరియల్ కొలీజియం అథ్లెటిక్ పోటీలు జరగనున్నాయి. ఈ స్టేడియం మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా ఒలింపిక్స్ వీక్షకులకు కొత్త అనుభూతిని పంచే ఉద్దేశంతో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. నిన్న జరిగిన టీ20 ప్రపంచ కప్లో టీ20 మరియు వన్డే ప్రపంచ కప్లో కలిపి కోహ్లీ చేసిన పరుగులు 3002కు చేరాయి. ఈ రెండు ప్రపంచ కప్లో కలిపి 3000 పరుగులు మైలురాయిని చేరుకున్న తొలి ఆటగాడుగా కోహ్లీ రికార్డు సాధించాడు. రెండో స్థానంలో రోహిత్ 2637 ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్న కోహ్లీ 30 ఇన్నింగ్స్లో 1207 పరుగులు సాధించాడు. వన్డే ప్రపంచ కప్లో రెండో అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్న అతను 37 ఇన్నింగ్స్లో 1797 పరుగులు 95 పరుగులు చేశాడు. టీ20 చరిత్రలో తమ టాప్ 5 బ్యాటర్లలో ఒక్కరు అర్ధశతకం చేయకుండా టీమిండియా చేసిన రెండో అత్యధిక స్కోర్ ఇది 196. 2019లో న్యూజిలాండ్ పైన 208 పరుగులు సాధించింది. ఇక బంగ్లాతో మ్యాచ్లో భారత్ కొట్టిన సిక్సర్లు 13. టీ20 ప్రపంచ కప్లో ఓ ఇన్నింగ్స్లో టీమిండియా కొట్టిన అత్యధిక సిక్సర్లు ఇవే కావడం గమనార్హం. గత రికార్డు 2007లో ఇంగ్లాండ్ పైన 11గా ఉన్నది. ఈ రికార్డు ఇప్పుడు చెరిగిపోయింది. భారత టెన్నిస్ స్టార్ సుమీత్ నగాల్ పారిస్ ఒలింపిక్స్లో సింగిల్స్ బరిలో దిగబోతున్నాడు. శనివారం ఈ విషయాన్ని అతడు అధికారికంగా వెల్లడించారు. 2024 పారిస్ ఒలింపిక్స్లో సింగిల్స్ ఆడేందుకు అధికారికంగా అర్హత సాధించారని, ఒలింపిక్స్కు నా మనసులో ప్రత్యేక స్థానమని ఉందని, 2020 టోక్యో ఒలింపిక్స్లో ఆడటం గొప్ప అనుభూతినిచ్చిందని సుమిత్ నగాల్ తెలిపారు. ఇవి జూన్ 23, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.